లక్ష్మి, అత్తయ్య. నా కళ్ళజోడు తీసుకురామ్మా. అలాగే అత్తయ్య గారు. పంతులు గారు, అమ్మా. మా రఘురాం సీతా మహాలక్ష్ముల పేర్ల మీద మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. ఇదిగోండి అత్తయ్య. దేనికి అత్తయ్య గారు వాళ్ళ పేర్ల మీద ముహూర్తాలు చూడమంటున్నారు? దేనికేమిటి లక్ష్మి, జరగాల్సిన శుభకార్యం జరిపించడానికి. నిన్నటి వరకు వాడు మా అమ్మ సంవత్సరికం అవ్వాలని వాయిదా వేశాడు. అది జరిగిపోయిందిగా. మీరు చెప్పండి పంతులు గారు. అమ్మా, దివ్యమైన ముహూర్తం ఉంది. ఈ రోజు వీలవుతుందా? వీలవుతుందా ఏమిటండి, వీలు చేసుకుని తీరాల్సిందే. అలాగేనమ్మా. ఈవేళ అద్భుతంగా ఉందమ్మా ముహూర్తం. ఏ శుభకార్యం చేసినా మంచిదే. అయితే అలాగే చేద్దాం. సాయంత్రం లక్ష్మీనారాయణల పూజ దంపతులతో చేయించి దంపతులతో తాంబూలలిపిద్దాం. అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిది మంచిది. లక్ష్మి, ఇవాళ బాగుంటుందని చెప్పారుగా పంతులు గారు. నువ్వు వెళ్ళి ఏర్పాటాన్ని చూడు. అలాగే. అలాగే సావిత్రికి ఫోన్ చేసి విషయం చెప్పి సాయంత్రం పెందలడి రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు. హలో వదిన గారు. అలాగే వదిన గారు, తప్పకుండా తీసుకొస్తాను. ఉంటానండి. ఏమంటున్నావే? 1,25,000 కట్టి పార్టీలో చేరితే 5 లక్షలు ఫస్ట్ డ్రాలో ఎవరికొస్తే వాళ్ళకి లక్కీ క్వీన్ బిరుదా? అవును స్వర్ణ, నీ లక్కు పరీక్షించుకుంటావా? అత్తయ్య, ఈ విషయం నేను స్వర్ణకు కూడా చెప్పొస్తాను. అలాగే. స్వర్ణ, అయితే ఖచ్చితంగా చేరతా. గ్యారంటీగా నాకు ఫస్ట్ డ్రాలోనే వస్తుంది. నేను లక్కీ క్వీన్ అవుతా. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? నా టైం బాగుంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. ఇది అలాగే జరిగి తీరుతుంది. స్వర్ణ, ఇవతల ఫోన్లో మాట్లాడుతున్నానుగా, ఎందుకంత తొందర? ఏమంత అర్జెంట్? సీతకి ఇవాళ శోభన ఏర్పాట్లు చేస్తున్నాం. కానివ్వండి, దానికేంటి నన్ను డిస్టర్బ్ చేస్తారు? వాసంతి, నాకు అదృష్టం ఉంది, డౌట్ లేదు. నేను వెంటనే బయలుదేరి వస్తాను, సరేనా? గ్రూప్ క్లోజ్ చేయొద్దని చెప్పు. నా పేరు తప్పకుండా రాయించు. అలాగలాగే, నువ్వు త్వరగా రా. ఇప్పుడు చెప్పండి, ఏంటి అత్తయ్య? ఏంటి అలిగారా? నేనెంత, నా అలకెంత? సర్లేండి, ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, విషయం ఏంటి? ఇవాళ సీతకి శోభనం. అలాగా, మంచిదేగా. ఇన్నాళ్లకు ముడిపడింది. ముహూర్తం పెట్టించినందుకు అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పండి. నేను చెప్పడం ఎందుకు? అదేదో నువ్వే చెప్పొచ్చుగా. అసలు మీరు నేను చెప్పడం ఎందుకు? అక్క చెప్పుకోవాలి. చూడు, ఈ రోజు నువ్వెక్కడికి వెళ్ళకు. సాయంత్రం మనమే అలంకారం చేద్దాం. సాయంత్రం కదా, అలాగే చేద్దామండి. వసంత అయి ఉంటుంది. అమ్మా, చెప్పమ్మా. అక్క విషయం చెప్పడానికేగా ఫోన్ చేసావు? అక్కడే ఉన్నదానివి, కొత్తగా నీకు చెప్పేదే ఉందే. మరి ఫోన్ ఎందుకు చేసావు? దానికి చీర కొనాలి. మన ఖాతా కొట్టు దగ్గరికి నువ్వురా, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. సెలెక్ట్ చేసి అట్నుంచటు మీ ఇంటికి వెళ్దాం. నేను షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? సరే అమ్మా, నేను రెడీ అయి ఫోన్ చేస్తా. అలాగే. మా అమ్మ అక్కకి చీర కొనాలి, షాప్ దగ్గరికి రమ్మంది. ఈ చీరలకి అలంకారాలకి నేనుండటం ఏంటి? నాకేం అవసరం? అవతల కిట్టీలో చేరాలి, లక్కీ క్వీన్ అవ్వాలి, అది ముఖ్యం.